నిర్గమకాండం ఈ సాయంత్రం పూట డాటర్ నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు నేను చదువుతున్నాను, ఆలకించండి. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి నుంచి 4 వాక్యాలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యపు లోతులలో ప్రభు మనలందరినీ స్థిరపరిచి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే తెలుసా? మీకు తెలుసా తమ్ముళ్ళారా? అర్థమైందా? పరిశుద్ధుల స్వాస్థ్యం. పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే పరలోకానికి వెళ్ళే జనాభా అని అర్థం. ఏ జనాభా? పరలోకానికి వెళ్ళే జనాభా. పరలోకానికి వెళ్ళే గుంపులో మనల్ని దేవుడు భద్రపరచును గాక అని చెప్తున్నాం అనమాట. మంచిది బిడ్డలు. ఇప్పుడు ఈరోజు రాత్రి సాయంత్రం ఈ ఎల్లాయిపాలెం ప్రాంతంలో ఎక్కువ తగ్గించుకోతారు, లైట్గా ఎక్కువ తగ్గించుకోతాముడా. ఈ ఎల్లాయిపాలెం ప్రాంతంలో మనతో సూటిగా అర్థమయ్యేట్లు ఒక్క మాట గురించి ప్రభు చెప్పాలని కోరుకుంటున్నాడు. అదేంటంటే మోషేని దాచిపెట్టిన జమ్ము పెట్టే. చెప్పండి, మోషేను దాచిపెట్టిన జమ్ము పెట్టే. ఆ జమ్ము పెట్టిన గురించి దేవుడు మనకి నేర్పించాలని అనుకుంటున్నాడు. సంతోషంగా చెప్పు. ఏ పెట్టి? జమ్ము పెట్టి. ఆనందరాజు ఎత్తి పెట్టి కనబట్టలేనాక ఉన్నాడా? జమ్ము పెట్టే రహస్యం అని రాసుకున్న అంశం పేరు జమ్ము పెట్టే రహస్యం. బిడ్డలారా, దేవుడు బైబిల్ గ్రంథంలో ఏది రాసినా దాని వెనక విప్లవాత్మకమైన అర్థాలు ఉంటాయి. బైబిల్లో ఏ సందర్భాన్ని తీసుకో, దాని నుంచి ఒక సందేశాన్ని ప్రభు మనకి సిద్ధపరిచిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏది ఊరకని రాయించాడు ఆయన ఏది రాయించినా గొప్ప కార్యాలు రాస్తాడు. సరే, మొత్తం మీద ఈరోజు రాత్రి మనకి సాయంత్రం జమ్ము పెట్టి విశేషాలు, ఆ రహస్యం ఏంటో తెలియజేయాలని కోరుకుంటున్నాడు. యోసేపు
అయితే అట్ట కాదు కానీ ఇదిగో అని సరే మీరు వెళ్ళండి అని చెప్పి సైన్యాన్ని పిలిచాడు. రే ఎవరక్కడ? చిత్తం మహాప్రభు వచ్చేసారు. రే మీరు గోషెన్లోకి వెళ్ళి ఇజ్రాయేలుల ఇళ్లలోకి దూరి 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మగపిల్లలందరినీ తీసుకెళ్ళి నైలు నదిలో పడేయండి. ఎన్నేళ్ళు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మగపిల్లలందరినీ తీసుకెళ్ళి మీరు నైలు నదిలో పడేసేయండి. బ్రతకూడదు వాళ్ళకి విస్తరించకూడదు. ఇప్పటికే మనల్ని మించిపోయారు. వాళ్ళని అట్టే వదిలేస్తే ఏందురా కంటమా జనాభానే? మందల కంటాను ఎందుళ్ళు? మనమే ఎట్టే ఉన్నాము. వాళ్ళకి పెరిగిపోయింది. దేవుడు ఒక వంశాన్ని దీవిస్తే అలా దీవించబడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళరా, మన హోలీ జడ్జి మందని సైన్యాన్ని దేవుడు దీవించాలనుకుంటే పుట్టలుగా పిగల్తారు యేసునామాలు అంతే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక పరిచర్య వృద్ధి చెందాలని ప్రభు తాకితే, ఆయన నిర్ణయిస్తే పుట్టలు ఉసుళ్ళు పిగలుతారు ఆత్మలు. ఇంకా అది ఆయన చేస్తాడు, ఆయనే చేయాలి. అప్పుడు ఏం చేశారంటే ఆ రాజుగారు ఆజ్ఞని తీసుకొని ఇజ్రాయేలీల ఇళ్లలోకి దూరి కొన్ని వందల మంది మగపిల్లల్ని, వేల మంది మగపిల్లల్ని నైల్ నదిలో వేసేస్తే శవాలుగా వెళ్తా ఉన్నాయి. శవాలుగా వెళ్ళి చిన్న పిల్లలు శవాలుగా తేలిపోయారు. ప్రతి ఇంట్లో ఏడుపు, రోదన, ధ్వని. బిడ్డలారా, ఇజ్రాయేలీలకి సాతాను కూడా మొదటి నుంచే విరోధి. ఇజ్రాయేలీలకి సాతాను మొదటి నుంచే విరోధి. వాడు అప్పటి నుంచే వాళ్ళని చంపాలని. ఇప్పుడు కూడా వాడికి విరోధిగా వీళ్ళందరూ లేపాడు కదా, మొత్తం సైన్యం అంతా లేపి బాంబు లేపించి ఇప్పటికే ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇప్పటికే చంపుతా ఉన్నారు వాళ్ళని. ఎందుకంటే ఆ వంశం అంటే వాడికి నచ్చదు. బైబిల్ చెప్పింది, నా పేరు పెట్టబడిన నా జనులు అని చెప్పాడు దేవుడు వాళ్ళని. చెప్పండి, నా పేరు పెట్టబడిన నా జనులు. నా పేరు పెట్టబడిన నా జనులు అని వాళ్ళని సొంతం చేసుకున్నాడు. ఆయన బిడ్డల వాళ్ళు వాళ్ళని తాకితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టు. బిడ్డలారా, అందుకే ఈ రోజుకి వాళ్ళు భూమి మీద బతుకున్నారంటే వాళ్ళు దేవుని బిడ్డలు అవటం వల్ల, దేవుని జనులు అవటం వల్ల. సరే, ఇజ్రాయేలీలు దేవుని పేరు పెట్టబడిన దేవుని జనులు కదా, మరి మనం ఎవరో చెప్పండి మీరు డైరెక్టర్ గారు. నా పేరు పెట్టబడిన నా జనులు అని ఇజ్రాయేలీల గురించి దేవుడు చెప్పాడు. మనం ఎవరమే? మనం ఎవరన్నా? మనం కూడా ఆయన జనమేనా? ఇంకా బాగా చెప్పాలంటే వాక్యంలో నుంచి యేసు ప్రభువు ఏం చెప్పారంటే, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, రక్తము పెట్టి కొన్నాడు మనల్ని. ఇంకా చెప్పాలంటే ఆయన మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. వాళ్ళేమో పేరు పెట్టబడిన, దేవుని పేరు పెట్టబడిన జనులైతే, మనమైతే యేసు రక్తం ద్వారా కడగబడిన దేవుని పిల్లలమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే చెప్పండి హల్లెలూయా. వాళ్ళకంటే మనకు వారసత్వం ఎక్కువ. లేక ఒక మాట చెప్పాలంటే, అందుకే క్రిస్టియన్ కంట్రీల మీదకి ఎవరన్నా వచ్చినా మొత్తం నామాలు పెట్టుకుని పోవటమే ఒక రోజుకి. దేవుని బిడ్డల మీదకి వచ్చి ఏదన్నా దౌర్జన్యం చేసి, గందరగోళం చేసి, చంపేసి గందరగోళం చేస్తే 3 నామాలు పెట్టుకుని వెళ్ళటమే ఒక రోజుకి. వాళ్ళ మీదకి బిడ్డరా, వాళ్ళ మీదకి శత్రువులు వచ్చారనుకోండి, ఒకనాటికి వాళ్ళు కూడా మొత్తం తుడుచుకోబోతున్నారు. మన మీదకి ఎవరు వచ్చారనుకోండి, వాళ్ళు తుడుచుకోబోతారు. ఎందుకంటే మనము ఆయన సొత్తు. మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనల్ని కొన్నాడు మన తండ్రి, కన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. ఆయన పిల్లలు అయ్యే అధికారం ఇచ్చాడు. మనమందరమే ఆయన సంతానం. బిడ్డారా, ఇజ్రాయేలీలు ఎట్లా దేవుని పిల్లలో, మనము కూడా యేసయ్య పిల్లలు. మామేం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే మొన్న అమెరికా, ఇజ్రాయేల్ ఇద్దరు కలిసి, క్రిస్టియన్స్ యూదులు ఇద్దరు కలిపి వేశారు. యేసు రక్తం అవుట్ అయిపోయింది నిన్నటితోటి. ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు మనం ఇప్పుడు మైకుల్లో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇలా ఇశ్రాయేల్ పిల్లల్ని తీసుకెళ్ళి చంపేస్తున్నారు. అంతలో ఒక ఇంట్లో ఒక బుడ్డ పిల్లడు పుట్టాడు. ఒక బుడ్డోడు పుట్టాడు. లేవి కుటుంబస్తుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తె వివాహం చేసుకుంటే ఆమె గర్భవతి అయి కుమారుని కనింది. ఆ బుడ్డోడు ఆ ఇంట్లో ఫస్టోడు కాదు, అప్పటికే ఆ ఇంట్లో 2 పుట్టున్నారు. ఇటు 3వ. అయితే ఈ 3వ పుట్టేసరికి రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు, 2 ఏళ్లకి తక్కువ ఉండే వాళ్ళందరినీ అయితే లైన్లో పడేయండి. 3 నెలలు వాళ్ళ అమ్మ దాచిపెట్టిందంట ఆ అబ్బాయిని, ఆ పిల్లోడిని, బుడ్డోడిని. రాజులు కంట పడకుండా, వచ్చే వాళ్ళ కంట పడకుండా ఎట్ట దాచిపెట్టిందో, వాడికి ఏమి మూతికి బ్యాండేజ్ చేసిందో, అరవకుండా ఎట్ట చేసిందో మొత్తం మీద 3 నెలలు దాచింది వాడిని. ఇంకా దాచలేకపోయింది.
ఇక వాడు బయటపడే టైం వాడు ఇంకా గట్టిగా అరస్తున్నాడు. వాడికి బయటపడతాడు. ఇంకా 3 నెలలు దాచిందంట. మోషే వాళ్ళ అమ్మ పేరు చెప్పండి. మోషే వాళ్ళ అమ్మ పేరు చెప్పండి. ఏం పేరన్నా? ఏనక నాన్న పేరక అమ్రాము. మోషే వాళ్ళ డాడీ పేరు అమ్రాము యాకెబెదు. అమ్రాముకి యాకెబెదు మేనత్ అంట. మేనత్తని పెళ్లి చేసుకున్నాడని రాయబడింది బైబిల్లో. తన మేనత్తని రాయబడి ఉంటుంది. ఆ రోజులు అట్టే చేసుకునేవాళ్ళు. మనకు అనవసరం ఎన్ని మేనత్తని చేసుకోవటం, మనకి ఎందుకు అవసరమా? జరిగిపోయినాయి ఎన్ని. ఇప్పుడు ఈ రోజుల్లో సంబంధాలు వేరు, ఆ రోజుల్లో సంబంధాలు వేరు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లు వేసి ఏం సార్ అది మేనత్తని కూడా చేసుకోవచ్చా? ఈ మాట మాకు ఉంది చెప్పాలి కదా మీరు. అట్లా అనబాకండి, మనకు లేదు ఆప్షను. వాళ్ళకుండింది. తన మేనత్తని చేసుకున్నాడు. బిడ్డలరా, మొత్తం మీద అమ్రాము మేనత్తని చేసుకుంటే ఆమె గర్భవతి, 3 పిల్లలు కానీ 3వ వాడు అనమాట. వీడిని ఇప్పుడు 3 నెలలు దాచిపెట్టింది. ఇంకా దాచిపెట్టలేకపోయింది. అప్పుడు ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంక వీడిని నేను చేయలేను. వాళ్ళు వచ్చే లోపల ఏం చేయాలంటే ఒక జమ్ముతో పెట్టి చేసి ఆ జమ్ము పెట్టికి జిగట మన్ను, బురద మట్టి అంటే జిగట, బంకమట్టి లాంటిది జిగట మట్టి పూసి దాని మీద తారు పూసేస్తా. అంటే నీళ్ళల్లో పెట్టినప్పుడు నీళ్ళు లోపలికి పోకుండా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? జిగట, జిగురు, తర్వాత మట్టి, తర్వాత తారు, ఈ 3 కలిపి పూసేసేది. పూసి ఎండలో ఎండబెట్టేస్తే ఇక అయిపోద్ది, గట్టిపడిపోద్ది అనమాట. నీళ్ళలో పెట్టినా కూడా ఇంకా నీళ్లు లోపలికి పోవు. ఆ జమ్ముతో పెట్టిలాగా చేసి ఆ పెట్టికి 3 కలిపి పూసి జమ్ము పెట్టి రెడీ చేసేసి ఇక ఉదయం అవుతుందన్న తెల్లారుతుందనంగా కొంచెం తెల్లారగానే ఆ చిన్న బిడ్డను తీసి ఆ బుట్టలో పెట్టి నేరుగా వెళ్ళిపోయి కూతురు తీసుకుపోద్ది పోతా. అదిగో నైలు నది ఒడ్డున జమ్ములో పెట్టద్దంట. ఆ పెట్టిని జమ్ము పెట్టిని నైలు నది ఒడ్డున ఆ నీళ్ళల్లో చిన్న మన అరికాళ్ళు లోతు నీళ్ళల్లో ఆ నీళ్ళలో పెట్టి జమ్ములో పెట్టి వాళ్ళ అక్కని దూరంగా పెట్టి చూస్తుండమా, మా సాయంత్రం దాకా చూస్తుండు, సాయంత్రం దాకుండు, మళ్ళీ నేను సాయంత్రం వచ్చేస్తా అని సాయంత్రం దాకా దాంట్లో పెట్టేది. వాడు పాపం పాలు లేక ఏడస్తా ఉండేవాడు. మరి వాడి నోట్లో పాలు పేక పెట్టేదో మనకు తెలియదు. ఎవరు బొడ్డోడు నోట్లో పాలు పేక పెట్టేది మనకు తెలియదు. ఉదయాన్ని పెట్టేసి వస్తే సాయంత్రం దాకా వాడు ఏడ్చి ఎలా ఉండేవాడు. అందుకే చూడండి, ఫరో కూతురు అది ఓపెన్ చేసే లోపల వాడు ఏం చేస్తున్నాడు? ఏడస్తున్నాడు రాయబడింది బైబిల్లో. అంటే పాపం ఆకలి, పాలు ఉదయం పెట్టేసి సాయంత్రం దాకా వాడి కోసమే పాపం కష్టపడుతుంది. ఇలా ఎన్ని రోజులు పెట్టిందో మనకు తెలియదు. ఉదయాన్నే తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టడం, జమ్ములో పెట్టడం, సాయంత్రంగా పోయి తీసుకొచ్చుకోవడం. కాపలు ఎవరిని పెడుతుందా? కూతురుని పెడుతుంది. కూతురు పేరు ఏం పేరు చెప్పండి? మాకెందుకు సార్ ఆ బాధలండి? ఏ సుబ్బరావమ్మ మాకెందుకు అంటారా? నేర్చుకోండమ్మా. మోషే వాళ్ళ అక్క పేరు మిరియాము. ఆ బుడ్డపిల్ల. ఆ పిల్లని తీసుకెళ్ళి కాపలా పెట్టి, బుడ్డపిల్ల ఏం కాదు, ఇప్పుడు యువరాణితో మాట్లాడిందంటే ఆ పిల్లకి మంచి జ్ఞానం ఉన్నట్టే. ఆ పిల్ల చిన్నది కాదు. ఆమెకేం సలహా ఇస్తుంది తెలుసా? ఒకరోజు ఉదయాన్నే పెట్టింది, 10 గంటలప్పుడు మొత్తం ఏ టైంలోనో స్నానానికి వచ్చిందంట. ఫరో కూతురు, రాజు కూతురు స్నానానికి వచ్చింది. మరి ఆ రోజులో బాత్రూమ్ లేవో ఏమో మనకు తెలియదు. మరి నేను నదుల్లో స్విమ్మింగ్ పూల్స్ లాగలే మన అటెండ్ కనుక్కోవాలా? ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా, అట్లా స్విమ్మింగ్ పూల్ జలకాల ఆటకు వచ్చినట్టుంది ఆమె. దేవుడే లాక్కొని వచ్చాడు ఆ మనిషిని. ప్రభునామని మహిమ కలుగును గాక. లాక్కొని వస్తే ఆమె స్నానం చేయడానికి పోతుందో మొత్తం మీద ఏటి ఒడ్డు నడుచుకుంటూ పోతున్నారు చెరికతులతోటి. అక్కడ పెట్టి కనపడింది దానికి. ఏ పెట్టి? ఈ బుడ్డోని పెట్టిన జమ్ము పెట్టి. ఈ బుడ్డోని పెట్టి జమ్ము పెట్టి కనపడితే, అమ్మగారు పోయి ఆ పెట్టి తప్పో, ఏంది విచిత్రంగా ఉందా పెట్టి, తీసుకురా అని ఆ పెట్టిని తీసుకొని వచ్చి నీళ్ళలో లాక్కొని వచ్చి ఆమెకు చూపించారు. ఆమె దిగి అలా మూత తెరిచింది. మూత తెరవగానే అరుస్తున్నాడు బుడ్డాడు. బైబిల్ రాయబడిన మాట, వాడి ముఖం చూడగానే ఆ యువరాణి హృదయం కరిగిపోయిందంట రాయబడింది బైబిల్లో. వాడి ఏడుపు వినగానే ఆమె గుండెలో కనికరం పుట్టిందంట. దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. ఇదంతా చూస్తున్న దూరం నుంచి ఎవరా? బుడ్డది వాళ్ళక్క. అయ్యో మా తమ్ముడు దొరికిపోయాడే, బుడ్డ మా తమ్ముడిని ఆంటీ ఆమె ఎవరో చూసేసింది, మేడం చూసేసింది అనుకుంటుంది. వాడిని ఎత్తుకొని వాడు ఏడుస్తూ ఉంటే ఆమె ఆ రాజు కూతురు, ఓ నాన్న లేదులే నాన్న అంటుంది. వెంటనే పరిగెత్తుకుంటూ పోయింది ఈ అమ్మాయి. ఇప్పుడు యాడుండేమో నువ్వా, ఏం చేస్తావు నువ్వా అని అనాలి కదా. ఎవరాని అనట్లా.
వాళ్ళు పడిపోయింది, వాడు మమకారాలు పడిపోయింది. ఇంకా వాడు నాన్న లేదు లేదు నాన్న, అయ్యో అయ్యో అయ్యో, అమ్మాయి చాలా బాగున్నాడు కదా, క్యూట్గా ఉన్నాడు కదా, అబ్బా చబ్బీగా ఉన్నాడు కదా, బుగ్గలు లావుగా ఉన్నాయి కదా అని అని ఇంకా ఆ ప్రేమలో పడిపోయింది. వెంటనే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటే, ఈ మామూలు జ్ఞానం కాదు ఈ మనిషి, ఇప్పుడుంటుంది. ఏం చెప్తుంది సార్, అమ్మగారు మీ కొరకు వీడిని పెంచడానికి దాదిని తీసుకురమ్మంటారా? బా ఏమి జ్ఞానం అది. మా తమ్ముడు మాకు ఇచ్చేయి అలా అట్టగానే ఉంటే, ఎవరు మీరా, మీరు ఏమేమి ప్లాన్ చేసి చెప్పండి నాకు అని అడుగు ఉండేది. ఎంత జ్ఞానం మాటతో చూడు. అమ్మగారు మీ కొరకు వీడిని పెంచడానికి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని తీసుకురమ్మంటారా? ఆమె అడగాల మామూలుగా, అమ్మాయి ఎవరైనా ఉంటే తీసుకురా పని, ఈ పిల్ల చెప్పేస్తుంది. ఇజ్రాయేలీలకి అంత జ్ఞానం ఉంటుంది, దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన పిల్లలు చూసినామంటే, మన పిల్లలకి రే ఆ మాటలు చెప్పాకరా, చెప్తే డౌట్ వస్తుందిరా వాళ్ళకంటే, యథార్థవంతులు మేము చెప్పేస్తామని చెప్పేస్తారు. ఏది దాచుకోరు మనోళ్ళు. ఆ పిల్ల ఎంత బాగా మెయింటైన్ చేస్తుంది చూడు, అసలు బయటగా పండియకుండా. అమ్మగారు మీ కొరకు వీడిని పెంచడానికి దాన్ని తీసుకురమ్మంటారా? సరే పో, తీసుకురాపో. నువ్వేం చేస్తావు, ఏం అడగలావి, తీసుకురాపో అనింది. నేరుగా ఈ పిల్ల ఎవరిని తీసుకొని వచ్చిందే, వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చింది. ఎంత జ్ఞానం చూడండి, ఇదంతా దేవుని ప్లాన్. తీసుకొచ్చాను మేడం, ఇదిగో వచ్చింది మేడం, ఒక ఆమెను తీసుకొని వచ్చాము అని చెప్పింది. ఏమ్మా అమ్మగారు చెప్పండి, ఇదిగో బుడ్డోడిని నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచు, నా కొరకు నువ్వు పెంచిన దానికి నీకు నేను జీతం ఇస్తా అని చెప్తుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. వీడు పెద్దవాడు ఒక వరకు పెంచి నాకు అప్పగించు, అప్పుడు దాకా నీకు శాలరీ అని చెప్పింది. ఇక ముద్రేసింది వాడికి, ఇది ఫరో కుమార్తె కుమారుడు వీడు. ఇక నుంచి ఎవరు కుమారుడు? ఫరో కుమార్తె కుమారుడు, అంటే ఫరోకు మనవడు. ఈయన తాగకూడదని ఒక దండ వేసింది వాడికి. ఇంకా ఆ దండ చూడటం వెళ్ళటం. ఎవరా ఉదయాన్నే వస్తారు సైనికులు, అయితే నీళ్ళు వేసేస్తాను, ఆ దండ చూస్తుంది. అమ్మో అవునా, ఫరో కూతురు అమ్మగారు తీసుకున్నా అర్థం అలవాటు అర్థమైపోయింది. ఇంకా ఒక అబ్బాయిని దత్త తీసుకోండి మేడము, ఇంకా వాడు తాగకూడదని. వాడు ఇంకా ఫ్రీ, వాడు రోడ్డు మీద ఆడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. వాడు ఒక్కడే 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నవాడు బతికింది వాడొక్కడే ఆ వయసు, ఆ టైంలో. ఆ తర్వాత వాడు పెద్దవాడైన తర్వాత, మరి పాలు విడిచిన తర్వాత లేకపోతే 5 సంవత్సరాల పసి మనకు తెలియదు, వాడు పెద్దవాడైన తర్వాత తీసుకొని వెళ్ళి అమ్మగారికి ఆ ఫరో కుమార్తెకి అప్పగించేసింది. అప్పటి నుంచి వాడు ఫరో నగర్లో కోటలో ఉండి అన్ని చదువులు చదువుకొని, రాజకుమారులు ఏవైతే చదువుకుంటామని చదువుకొని మంచి విద్యలు అభ్యసించి ఒక ప్రయోజకుడిగా మారాడని బైబిల్ చెప్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వీళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఆమెకు అప్పగించేటప్పుడు వాడిని చూసి ఆ తల్లి పేరు పెడుతుంది, వీడు నాకు నీళ్ళల్లో దొరికాడు. ఎక్కడ దొరికాడు? వీడిని నాకు నీళ్ళల్లో దొరికాడు కాబట్టి వీడి పేరు మోషే అని చెప్పింది. అంటే మోషే గారి పేరు కూడా ఫరో కూతురే పెట్టింది అనమాట. ఇప్పుడు ఫరో కూతురికి కుమారుడుగా మార్చబడ్డాడు. ఇది అక్కడ రాయబడిన సందర్భం. బిడ్డలారా, ఇంకా మీకు ఏం డౌట్ లేదనుకుంటున్నాను. నిజమే, డౌట్ ఏం లేదంటే హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంత తతంగం జరగడానికి దేవుడు వాడుకున్న ఆయుధం, దేవుడు వాడుకున్న ఒక చిన్న పనిముట్టు ఏంటంటే జమ్ము పెట్టి ఆప్షన్గా ఆమె ఆలోచనగా నాకు రాకుండా ఉండుంటే ఇతను ఆ రాకుమారుని, ఈ పిల్లవాడు రాకుమారి కంట్లో పడేవాడు కాదు. ఎట్లా జరుగుండేది మనకు తెలియదు. ఇంకా జమ్ము పెట్టి ఆలోచన రావటం వల్ల, ఆ జమ్ము పెట్టిలో వాడిని పెట్టడం వల్ల ఇంత తతంగం జరిగిందనమాట. మొత్తం మీద చనిపోవాల్సిన మోషేని యువరాజుగా ఈరోజు మన కళ్ళతో చూస్తున్నామంటే వాడికి ఆ స్థాయిలోకి వెళ్ళడానికి ఉపయోగపడిన ఒక పాత్ర ఏ పెట్టే? సబ్బు పెట్టే. జమ్ము పెట్టి ఆ జమ్ము పెట్టి యొక్క రహస్యం ఇప్పుడు నేను మీకు చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ జమ్ము పెట్టి దేనికి సాదృశ్యం అంటే జీవము కలిగిన దేవుని మందిరం. ఆమేన్ హల్లెలూయా. సంతోషక్క జమ్ము పెట్టి దేనికి సాదృశ్యం? దేనికే? మందిరానికి, సంఘానికి, దేవుని సన్నిధికి సాదృశ్యం. ఎవరైతే ఈ జమ్ము పెట్టిలోకి వచ్చేస్తారో ఈ జమ్ము పెట్టి మనిషి జీవితాల్ని మార్చేస్తుంది. జమ్ము పెట్టిలోకి వచ్చిన వాళ్ళందరూ రాజుగారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. వేసున్నాము లామేనన్న గట్టిగా. ఇప్పుడు మీరు ఎడ చూస్తున్నారండి, అంత లేదులే అంటున్నారు, అన్నాడు చూస్తున్నారు. జమ్ము పెట్టిలోకి వచ్చిన వాళ్ళందరి కుటుంబాలు రాజరికంలోకి వెళ్ళిపోతాయి. ఇది నమ్మితే హీరో, నమ్మకపోతే జీరో. మనం ఏం చేయలేము దానికి.
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు. డేవిడ్ జమ్ముపెట్టలోకి వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? రాజు కుటుంబాలకు వెళ్ళిపోతారు. జమ్ముపెట్టకి రాకపోతే నైలు నదిలో ఇసిరేయబట్టమే. అంటే లోకంలో లేకపోతే కీడులో అపాయంలో పడిపోవడం అనమాట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఏమంటాడంటే, కష్టాలలో శ్రమల్లో ఉన్న మీరు జమ్ముపెట్టులోకి రండి. నేను మీ అందరి కొరకు ఒక జమ్ముపెట్టుని తయారు చేసి పెట్టాను. ఆ జమ్ముపెట్టులోకి వచ్చి మీరు సెదదేరండి. యెహోవా నీవే నాకు ఆశ్రయం, యెహోవా నీవే నాకు ఆధారం, నా కోట, నా కొండను దావీదుగా పడతారు. జమ్ము పెట్టే అని తెలుగులో ఉన్న చోట హెబ్రీ బైబిల్లో ఒక పదం ఉంది, దాన్ని తేబా అని రాశారనమాట. అక్కడ జమ్ము పెట్టే అనే పదానికి హెబ్రీలో తేబా అని రాశారు. తేబా అనే పదానికి అర్థం ఏంటంటే రక్షణ గది అని అర్థం. చెప్పండి, జమ్ము పెట్టే అని రాయబడిన తెలుగు పదానికి హెబ్రీలో రాయబడిన పదం తేబా. ఈ తేబాకి ఉన్న అర్థం ఏంటంటే రక్షణ గది. ఇదే తేబా అనే పదాన్ని నోవాహు ఓడకు కూడా రాశారంట హెబ్రీ బైబిల్లో. నోవాహు ఓడకు కూడా తేబా అని రాశారు. మోషే జమ్ముపెట్టి కూడా తేబా అని రాశారు. ఇక్కడ మోషేని నీళ్ళలోంచి రక్షించింది జమ్ముపెట్టి, అక్కడ నోవాహు కుటుంబాన్ని కూడా ప్రళయంలోంచి కాపాడింది ఓడ. మొత్తం మీద రక్షణ గది. ఆ రక్షణ గదే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్షణ గదే దేవుని మందిరం. ఆ రక్షణ గదే యేసయ్య సన్నిధి. ఈరోజు మన సాయంత్రం పూట కూడుకొని చేసుకుంటున్నాం తమ్ముడా. ఇది మన కళ్ళకి ఏదో చిన్న ప్రార్థనలాగా ఉంది. కాదు కాదు, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని మందిరం. మందిరం అంటే కప్పేసి స్టాప్ వేసి రేకులు కట్టి అట్ట చేస్తేనే మందిరం అని కాదు. నా నామమున ఎక్కడ 2 3 కూడి నన్ను స్తుతిస్తారో ఆరాధిస్తారో అక్కడ నేను వారి మధ్యకే వస్తానని చెప్పాడు. ఇదే దేవుని సన్నిధి, ఇదే దేవుని మందిరం. ఇది కూడా ఒక మందిరమే. దీన్నే తేబా అంటారా? మేము చెప్పండి గట్టిగా. దీన్నే రక్షణ గది అంటారు, దీన్నే జమ్ము పెట్టే అంటారు. ఇప్పుడు ఈ జమ్ముపెట్లు ఎంతమంది ఉన్నారు? ఓ 15 మంది కూర్చోన్నారు జమ్ముపెట్టులో. అక్క దీనక ఈ జమ్ముపెట్టులో 15 మంది ఉన్నారు. నెల్లూరు జమ్ముపెట్టులో మధ్యాహ్నం ఒక 100 మంది వచ్చారనుకోండి. ముత్తుకూరు జమ్ముపెట్టులో ఆడ 30-40 మంది వచ్చారనుకోండి. ఆనకి వరిగొండ జమ్ముపెట్టులో ఆడ 10 మంది 15 మంది అనుకోండి. ఇలా జమ్ముపెట్లు దేవుని సంఘాలు, దేవుని మందిరం. ఒక పక్క ఈ విధంగా దేవుడు జమ్ముపెట్టులోకి వచ్చి కాపాడబడని ప్రభు చెప్తుంటే సైతం కూడా అంటాడు, వరే పనికిమాలినోడా, చర్చిలు ఈ వారం కాకపోతే వచ్చే వారం ఉండవా? ఈ వారం కాకపోతే వచ్చే వారం ఉండవా? ఎవడు తలకలేనోడు నువ్వు. ఇక్కడ 3000 ఇస్తారంటే రోజుకే. పో, జమ్ముపెట్టులే తలకలేదు. ఈ ఇస్రాయల్ పాస్టర్ మాటలు విన్నామంటే నువ్వు మొత్తం నామాలే నీకు. ఎప్పుడో వచ్చేది అప్పుడప్పుడు ఒకసారి 3000 పో బిడ్డరా. కాబట్టి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఎక్కడన్నా ఇరుక్కుపోయిన వాళ్ళ సంగతి ఓకే, మనం ఏమనలేం. కానీ రాగలిగి ఉండి కూడా దేవుని సన్నిధిని లెక్క చేయకుండా, దేవుని మందిరాన్ని ప్రేమించకుండా, దేవుని మందిరం మీద ప్రేమ లేకుండా, ఆయన సన్నిధి కొరకు ఆకలి లేకుండా ఉంటే జమ్ము పెట్టే ఆశీర్వాదాలు మనం కోల్పోతామని వాక్యం సెలవిస్తుంది. జమ్ము పెట్టెని నమ్ముకున్నవాడు చెడిపోయినట్టు బైబిల్ చరిత్రలో లేదేసునామాలు అంతే. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మోషేని విప్లవాత్మకంగా ఆశీర్వదించబడ్డానికి కారణమైంది జమ్ము పెట్టే. ఇది దేవుని సన్నిధి, ఇది తేబా, రక్షణ గది. ఈ జమ్ము పెట్టె వల్ల కలిగిన ఆశీర్వాదాలు ఒక 3-4 గుర్తు చేసి నేను ముగిచేస్తా బిడ్డ. ఈ జమ్ము పెట్టె వల్ల ఏమేమి ఆశీర్వాదాలు కలిగి, జమ్ము పెట్టె రహస్యం తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు. జమ్ము పెట్టె వలన మోషేకి కలిగిన ఆశీర్వాదాలు చూడండి, లేదా రేపు నీకు నాకు కలగబోయే ఆశీర్వాదాలు అనమాట. నంబర్ 1, శత్రువుల నుండి, సమస్యల నుండి ఈ జమ్ము పెట్టె మోషేని తప్పించింది. ఫస్ట్ నంబర్ 1, శత్రువుల నుండి, సమస్యల నుండి జమ్ము పెట్టె మోషేని తప్పించింది. ఇప్పుడు మోషేని తీసుకెళ్ళి నైలు నదిలో పడేస్తారు, అవునా కదా? నైలు నదిలో పడేయకుండా, శత్రువులు బారిన పడకుండా శత్రువుల చేతిని తప్పించింది ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఉండడం వల్ల తప్పించబడ్డాడు? జమ్ము పెట్టెలో ఉండడం వల్ల. ఉదయాన్ని తీసుకెళ్ళి నైలు నదిలో పెడతారు, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఏడుపు వినపండియకుండా, సౌండ్ దగ్గర ఏడుపు వినపండియకుండా ఎట్ట ఒకటి చేసుకొని మళ్ళీ తెల్లవారికే తెల్లవారుతో మళ్ళీ తీసుకెళ్ళిపోయి వాళ్ళు రాకముందే మళ్ళీ జమ్ములో పెట్టేస్తారు, మళ్ళీ సాయం తీసుకొచ్చుకుంటారు. ఇలా కొన్ని రోజులు కష్టపడి వాడిని కాపాడుకుంటుంది. జమ్ము పెట్టే శత్రువుల బారిన పడకుండా వాడిని కాపాడింది, అనగా మోషేని కాపాడింది. బిడ్డలారా, మోషేనే కాదు, దేవుని మందిరాన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో శత్రువుల బారిన పడకుండా దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
శత్రువుల బారి నుంచి తప్పించబడాలంటే దేవుని సన్నిధి ఖచ్చితంగా ఎట్ట చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు. ఎంబీబీఎస్ ఎగ్జామ్ అయిపోయింది మొత్తం. నీ మీదకి శత్రువులు ఒక్క త్రోవలో వస్తే నీ ఎదుటి నుంచి వారిని 7 త్రోవల్లో వెళ్ళగొడతా అని చెప్పాడు దేవుడు మనకి. ఆమేనండి. నీ శత్రువుల ఎదుట నీకు భోజనపు బల్ల సిద్ధపరుస్తా అని చెప్పాడు దేవుడు మనకి. నీ శత్రువులు ఎదుట భోజనపు బల్లను సిద్ధపరుస్తా, వాళ్ళ ముందే నువ్వు భోంచేస్తూ ఉంటావు. నేను శత్రువులు ఏం చేయలేదని చెప్పాడు దేవుడు. మందిరానికి వస్తే, జమ్ముపెట్టెలోకి వస్తే, తేబాలోకి వస్తే, రక్షణ గదిలోకి వస్తే, ఆయన పాదాలు ఆశ్రయిస్తే, దేవుడిని పట్టుకుంటే, దేవుని కోసం బతికితే ఏ శత్రువులు మనకు హాని చేయకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు యేసునామములో. హల్లెలూయా. హుషారు రావట్లా? నాకైతే వస్తుంది, మరి మీకు ఎందుకు రావటం నాకు తెలియదు. మీకంటే మూడు వాక్యాలు ఇది మీకు బోరు కొట్టిందేమో. నాకైతే ఇంకో 2 చెప్పమని చెప్తా ఉంటా, ఇబ్బంది లేదు. ఏం తల్లి, నా ఉద్యోగం అదే కదమ్మా. పొద్దున మధ్యాహ్నం పెద్ద కూతురు అంటుంది, డాడీ 15 నిమిషాలు వాక్యం చెప్పాను, నాకు మెంటో చేసింది. నాకు సండే స్కూల్ వాళ్ళకి 4 ఆరాధనలు ఎట్ చెప్తున్నాడు. అది కూడా నువ్వు గంట చెప్తావు డాడీ, ఎట్ చెప్తావు డాడీ నువ్వు. ఏం చేద్దామమ్మా, నాకు ఏదేదో అదొక ఆనందం. మైకు పట్టుకుంటే ఏమొస్తుంది, మైకం వస్తుంది. పాస్టర్లు కూడా అంతే, పాస్టర్ కూడా మైకు పట్టుకుంటే మైకం వస్తుంటుంది. ఆపేయాలని ఉంటుంది ఎవరికైనా. మరి నాకేందో చెప్పుకుంటా. ఇప్పుడు 14-15 సంవత్సరాలు అయింది, ఇంకా చెప్పాలని. అంటే తేబా గురించి ఎంత చెప్తే అంత మంచిది. ఈ రక్షణ గది గురించి చెప్తే ఇంకో ఒక పెట్టిన పడకూడదేమో అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల నుంచి మనకు విడుదల కావాలనుకుంటే జమ్ము పెట్టిలోనికి రా మర్యాదగా. దూరం నుంచి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అనేక రకాల సమస్యలతో, బాధలతో, కష్టాలతో, రోగాలతో, దురాత్మ శక్తులతో, భయంకరమైన వ్యాధులతో పీడించబడి మనశ్శాంతి లేకుండా మరణము కళ్ళ ముందు కనబడతా ఉంటే గుండెలు బాదుకుని ఏడుస్తున్నట్లయితే, ఓ సహోదరి సహోదరుడా, త్వరగా పరిగెత్తి నీ కొరకు ప్రభు సిద్ధపరిచిన ఈ ఎల్లాయిపాలెం ప్రాంతంలో డేవిడ్ గృహం దగ్గర సిద్ధపరిచిన ఈ జమ్ముపెట్టిలోనికి పరిగెత్తి రా. ఈ జమ్ముపెట్టిలోకి నువ్వు వస్తే శత్రువుల బారి నుంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు యేసు నామములో. హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకే రాదు అన్నాడు దేవుడు. అంతే, రాదు అన్నాడు. ఇంకా అన్ని వేల మంది చనిపోతున్నారు, కానీ మోషే దగ్గరికి మరణం రాలేదు. జమ్ము పెట్టెలో ఉండడం వల్ల మోషే తప్పించబడ్డాడు. 2025 సంవత్సరం అంతా చర్చికి వచ్చిన చేతులు ఎత్తండి అంటే కొంతమంది ఎత్తారు. అలా ఎత్తగలిగే కృపణాలు మనకి. ఇప్పుడు 52 ఆదివారాలు మనకి ఏ జలుబు జ్వరం రాకుండా 52 ఆదివారాల మందిరంలో కనబడాలంటే అది కూడా పెద్ద గొప్ప ధన్యతముడా, గొప్ప ఆశీర్వాదం అది. 52 ఆదివారాలు సంవత్సరం అంతా నా ప్రభు సన్నిధిలో కనబడే కృప నాకు దొరికిందని ఎంత ధైర్యం చెప్పుకోవచ్చు తెలుసా? ఎంత ధైర్యంగా. చిన్న బోల్ట్ తిప్పాడు అనుకో, ప్రార్థన చేయండి పాస్టర్ గారు నేను లేలేకపోతున్నా అంటే ఆదివారం కన్నా క్యాన్సిల్ అయిపోయింది. ఇంట్లోనే బోల్ట్ తిప్పాడంటే పైకి కూడా లేలేం. అయ్యా నీ సన్నిధిలో సంవత్సరం అంతా గడిపే కృప నాకు ఇయ్యా, ఒక్క ఆదివారం కూడా ఆగకుండా నీ ముఖం చూసే దానితో నాకు ఇయ్యా అని అడగాలి దేవుడిని మనం. జమ్ము పెట్టిని పట్టుకొని నీ బ్రతుకు దీవించబడేది యేసు నామములో. అంతే, గట్టి చెప్పు హల్లెలూయా. అదేలే ఈ వారం బాగపోతే ఏముందలే వచ్చావా అట్ట అనుకోకూడదు. నువ్వు అట్టంటే తేడా వచ్చేస్తుంది మళ్ళా. బిడ్డలు మీరు గమనిస్తుండండి, ఎప్పుడైతే మందిరికి రాకుండా ఆగిపోతామో అప్పుడే చీకటి శక్తులు మళ్ళీ ఇళ్ళ మీద దాడి చేస్తుంటాయి. ఎప్పుడైతే మనం మందికి రాకుండా ఆగిపోతుంటామో ఇంట్లో గలబాలు స్టార్ట్ అయిపోతాయి, ఇంట్లో గొడవలు, అవమానాలు, అనుమానాలు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో సైతాను మఠమేశ్వర వల్ల ఈ దాడి చేస్తుంటాడు. మళ్ళా వెలుగులోకి వస్తుంటే చీకటి మనల్ని ఏమీ చేయలేదు. చీకటికి దగ్గరికి వెళ్ళామనుకో, వెలుగు దూరం అయ్యామనుకో, ఫుట్బాల్ ఆడద్దు మనల్ని. అందుకనే బిడ్డలారా మంచి మాట చెప్పాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నానని చెప్తాడు దావీదు గారు. నేనైతే ఎవరు సంగతి ఏమో నాకు తెలియదు నాయన, నేను కానీ అయితే దేవుని మందిరంలో ఎండిపోయిన చెట్ట పచ్చని చెట్ట మందిరంలోకి వచ్చి కూడా నేను కళకళలాడుతూ ఉంటా నా ప్రభు కోసం. వాక్యం చెప్పేటప్పుడు నేను కళకళలాడుతుంటాను. ఇప్పుడు మా బిడ్డ చూడు పోయి ఏదో మా బిడ్డ పోయి టీలు పెట్టుకుంటా ఉంది చూసే మా బిడ్డ. ఎంత బాధ అయింది మన బాధ. ఆ బిడ్డ టైంకి అందించాలనిలే పాపం. నువ్వు ఏడన్నా ఇంటి తల్లా, నువ్వు ఈ మాటలు గట్టిగా పట్టుకో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. తేబాలోకి రా, రక్షణ గదిలోకి రా. శత్రువుల బారి నుంచి విడుదల నీకు. కరోనాలు మనల్ని ఏం చేయలేవు,
రోగాలు, వ్యాధులు, బాధలు మనల్ని ఏం చేయలేవు. యేసయ్య అనుమతి ఇస్తేనే ఏదైనా నేను టచ్ చేయాలా. ఈ రక్షణ గదిలో నీకు ఆధారం, ఆశీర్వాదం ఉంది. యెహోవా నా ఆధారం, యెహోవా నా రక్షణ శైలం, నా దుర్గం, నా ప్రాకారం, నా కోట అని చెప్తారు దావీదు గారు. బిడ్డ, దేవుని మందిరాన్ని మర్చిపోక, చెల్లెలు, తమ్ముడా, అమ్మా, దేవుని మందిరాన్ని మర్చిపోకండి. అలా మందిరాన్ని మర్చిపోకపోతే, జమ్ముపేటలోకి వస్తే శత్రువుల నుంచి నీకు ఏ బాధ లేకుండా, నీ అంతు చూస్తావురా అని ఎవడన్నా వాడంతు వాడే చూసుకుంటాడు అంతే. మన అంతు మాత్రం ఏమి చూడలేడు. వాడు అనాల్సిందే కానీ మన అంతు ఏం చూడలేడు. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు. నంబర్ 2, జమ్ము పెట్టే వల్ల కలిగే రెండో ఆశీర్వాదం ఏంటంటే, బిడ్డలారా, మరణము నుండి కాపుదల అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషేకి మరణము సంభవించాలి. నిజాన్ని చెప్పాలంటే, ఒకవేళ సైనికులు దొరికితే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? నదిలో పడేస్తారు, చనిపోవాలి. మరణపు బారిన పడకుండా జమ్ము పెట్టే కాపుదల అనుగ్రహించింది మోషేకి. దేవుని మందిరంకి వచ్చే బిడ్డలకి కాపుదల, యాక్సిడెంట్ల నుంచే కాపుదల, రోగాల నుంచే కాపుదల, కష్టాలు, వ్యాధి బాధల నుంచి కాపుదల, సాతాను తంత్రాల నుంచి కాపుదల, సంహార దూత చేతిలో పడకుండా కాపుదల, నువ్వు బయట ఎక్కడ తిరిగినా నీ మీద దేవుని కంచె ఉంచి కాపుదల, ప్రొటెక్షన్ జమ్ము పెట్టిలో ఉంది మనకు ఆ కాపుదల. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే దావీదు గారు ఏమంటారు చెప్పండి? అయ్యా, ఒక్క వరం నిన్ను అడుగుతున్నానయ్యా, నీ ముఖ దర్శనం చేయాలని, నీ ముఖము చూడాలని, నీ సన్నిధిలో నీ ఆశ్చర్యక్రియలు ధ్యానించాలని ఒక్క వరం అడుగుతున్నా. నా వరం తీర్చునైనా నాకు నా జీవిత కాలం అంతా నీ మందిరంలోనే నేను నివాసం చేస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. నా జీవిత కాలం అంతా నీ మందిరంలోనే నివాసం చేస్తా. ఇప్పుడు ఏదో పెద్ద పిఎంలాగా పనిచేస్తాను, సీఎం పిఎంలాగా కష్టపడతా ఉంటాం. ఒకరోజు ఒక పూట అటు మందిరంలోకి వెళ్ళి కొంచెం ఉపవాసం ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం దాకో సాయం దాకా ఎంత మేలేదు, ఎంత ఆశ. చర్చీలు మొఖాలు చూసేవాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు వేసున్నాములో. ఆదివారం తాళం వేస్తే మళ్ళా శనివారం సాయంత్రం తాళం తిట్టమే. మారిపోయినాయి, రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. సరే, ఓకే, పరిస్థితులను బట్టి మనం వెళ్ళిపోదాం. ఒకవేళ అవకాశం ఉన్నప్పుడైనా మందిరం దగ్గరికి వెళ్ళి ఒకసారి ముఖం చూసి, ఆ మందిరం ముఖం చూసి ప్రార్థన చేసుకొని దేవుడితో గడిపి జమ్ము పెట్టెలోకి క్రమంగా మనం వెళ్తూ ఉండాలి. ఆ జమ్ము పెట్టె వల్ల మరణము నుండి కాపుదల, భద్రత, ప్రొటెక్షన్, యాక్సిడెంట్లు కానికుండా అన్ని విషయాల్లో. ఆత్మహత్యలు ఇప్పుడు కొంతమంది ఊరకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఊరకే అంటున్నాం కానీ మనం దాని వెనక ఎంత బాధ ఉందో తెలుసా? ఒకసారి హైదరాబాదులో మంచి డబ్బును కుటుంబం, భర్త సౌదీలో పనిచేస్తున్నాడు అన్న, మీరు న్యూస్ చూస్తుంటారు. సౌదీలో పనిచేస్తున్నాడు. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్లో కూడా లీడర్ స్థాయి అనమాట. గ్రూప్కి లీడర్, బాస్. ఆమె కింద ఒక 7 మంది పనిచేస్తుంటారు. మంచి శాలరీ, 3 లక్షలు 4 లక్షల శాలరీ. ఆర్థికంగా మొత్తం సెటిల్. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ బాబు, సెకండ్ ఇయర్ పాప, పెద్ద పిల్లలు. మరి ఏం జరిగిందో ఏమో, ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో ఉంటే తీసుకెళ్ళి కారు తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని ఎక్కించుకొని వాళ్ళిద్దరికి ఏం చెప్పిందో, వాళ్ళ రైల్వే స్టేషన్ నడుచుకుంటూ పోతుంటే ఆ విజువల్స్ చూపించారు ఒకసారి ఆ మధ్యకాలంలో. వాళ్ళిద్దరిని వాళ్ళు ఏదో అమ్మా మమ్మీ అని మాట్లాడుతున్న వాళ్ళు చేపట్టుకొని మాట్లాడకుండా తీసుకెళ్తుంది. మొత్తం మీద ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటి ఆ స్టేషన్ నడుచుకుంటా పోయి దిగి ఆ ట్రాక్ మీద ముందుకెళ్ళిపోయి ఆ ఎదురుగా వస్తున్న గూడ్స్ ట్రైన్ కింద అలా పడిపోయారంట. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మని అట్లా గట్టి హత్తుకొని కళ్ళు మూసుకున్నారంట. ఇంటర్ చదివిన పిల్లలు వాళ్ళ మమ్మీని గట్టిగా హత్తుకొని ముగ్గురు కళ్ళు మూసుకొని దాని కింద పడిపోతే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శవాలు. ఎందుకని అంటే బిడ్డ, కొన్నిసార్లు మన మీదకి వచ్చే ఆ శ్రమలు, ఆ బాధలు తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి మనిషికి. అటువంటి భయంకరమైన ఆత్మహత్య తలంపుల నుంచి కూడా దేవుడు కాపాడకపోతే మనం బయటపడలేం. వాటిలో నుంచి మనం తప్పించుకోవాలంటే పొర్రపాటును కూడా జమ్ము పెట్టుకు మనం దూరంగా జరగకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రాణం పోయినా పర్లేదు కానీ జమ్ము పెట్టుకు మాత్రం మనం దూరంగానే కాకూడదు అంతే. దేవుని సన్నిధికి దూరం కాకూడదు, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. ఆ భర్త ఏడుస్తున్నాడు, అయ్యా నా భార్య అంత పిరికిది కాదు, నాకు అదే అర్థం కాబట్టి ఏం జరిగింది, నా భార్య నాకు ధైర్యం చెప్పద్ది, నా భార్య అంటే నా ఇద్దరు పిల్లలకి మంచి ఇష్టం, అందుకని వాళ్ళ అమ్మను గట్టిగా పట్టుకొని వాళ్ళ అమ్మతో పాటు చనిపోయారు, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదని. ఆ పాపం ఆ అన్న అతని ఏడుపు, ఆత్మహత్య తలంపులు.
ఎవరి కోసం బతకాలి? చచ్చిపోతే పోద్ది జీవితం. దేనికోసం అంతా కూడా? ఒక్క నిమిషం కన్ను మూసుకొని మందు తాగేస్తే పోద్ది, ఒక్క నిమిషం కన్ను మూసుకొని ఫ్యాన్కి ఉరేసుకుంటే పోద్ది. ఇట్లా అప్పుడప్పుడు మనిషి జీవితంలో ఆత్మహత్య తలంపులు ప్రేరేపించే దురాత్మ పనిచేస్తుంది. అట్లాంటి సమయాల్లో మనకి రక్షణ కలగాలంటే, కాపుదల రావాలంటే జమ్ము పెట్టే మనకి ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జమ్ము పెట్టే మన ఆశ్రయం. ఆ రక్షణ గది తేబాలోనికి పరిగెత్తి వచ్చి ప్రభు పాదాల దగ్గర పడిపోతే ఆయనే మనల్ని మరణపు బారి నుంచి కాపాడి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నంబర్ 3, జమ్ము పెట్టి వల్ల కలిగిన 3వ ఆశీర్వాదం. నంబర్ 3, మోషే భవిష్యత్తుని బంగారుమయం చేసింది జమ్ము పెట్టే. అబ్బా, మోషే ఫ్యూచర్ని గోల్డ్ పడక తీసుకెళ్ళి జమ్ము పెట్టి ఎవరి చేతిలో పడేసింది మోషేని? రాజరికంలో ఉన్న రాజుగారి కూతురు దగ్గర తీసుకెళ్ళింది జమ్ము పెట్టి నేరుగా. ఏమి శాపలు బట్టి వాళ్ళ చేతిలో తీసుకోపోవచ్చు కదా. నా మాట అర్థమవుతుందా? అర్థం కాదు. నువ్వు ఇక్కడ లేవులేదు డైరెక్టర్ గారు. ఇప్పుడు జమ్ము పెట్టి రాజుగారు కూతురు చూసింది. రాజుగారు కూతురు చూడకుండా శాపలు పట్టేవాడు చూడవచ్చు కదా. ఒకవేళ శాపలు పట్టేవాడు చూస్తే ఈ చిన్నపిల్ల ఇంటికి పోయి వచ్చి లోపల ఎత్తుకెళ్ళిపోయాడు అనుకో, ఏం చేస్తాం? ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వాడు కూడా వల్లేసుకుంటా పాప ఆ పర్వం మీద పోతా ఆ నైల్ నదిలో శాపలు పట్టుకుంటా. అసలు ఈ మోషే ఎటుపోయిండేవాడు మనకు తెలియదు. డైరెక్టర్ గారు అర్థం చేసుకుంటున్నావా? ఇప్పుడు అట్లా పేదరికంలోకి వెళ్ళనీయకుండా, అటువంటి వారి కంట్లో పడనీయకుండా కేవలం దేవుడు రాణిని మాత్రమే తీసుకొచ్చినప్పుడు ఆ రాణిని కూడా అక్కడికి తీసుకొని వచ్చి ఈ జమ్ము పెట్టి మీద కళ్ళు పెట్టేట్టు చేసి, ఈ జమ్ము పెట్టి ఆయన కనపడి ఆమె ఆ జమ్ము పెట్టి లాక్కొని వచ్చి వాడి కళ్ళుతో చూసి వీడికి నా పెట్టే అని ఆమెకు మనసు కలుగు చేసి, మొత్తం మీద జమ్ము పెట్టిలో మోషే ఉండటం వల్ల, రాణిగారి కుటుంబంలోకి వెళ్ళడం వల్ల వాడి భవిష్యత్తు గోల్డ్ బంగారం అయిపోయింది. ఇక్కడ యేసునామములో దేవుని సన్నిధిని మరువకపోతే మన పిల్లల్ని విలువైన కుటుంబాల్లో తీసుకెళ్తాడు దేవుడు యేసునామములో. దేవుని మందిరాన్ని గట్టిగా పట్టుకుంటే మన బిడ్డలో ఉన్నత శిఖరాల మీదకి దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. అమ్మా, ఈ మాటలు వింటున్నప్పుడు నాకెంత సంతోషం. పాస్టర్ అవటం వల్ల ఎవరు చర్చి రాకపోయినా ఏమనుకోరు, కానీ నేను కానీ రాకపోతే ఇప్పుడు నేనే కానీ రాలేదానికి ఇంక మీకు ఎవరు వాక్యం చెప్పేది? కాబట్టి సత్యట్ నేను ఖచ్చితంగా రావాలి. ఆ కోణంలో అయినా నాకు ఆశీర్వాదం దొరికింది, నా కృప దొరికింది. నాకు జలుబు జలాలు రాకుండా దేవుడు కాపాడితే నా జీవితం అంతా అలా ఆయన సందు గడిచిపోతే ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? నేను ఆయన ఇప్పుడు జమ్మిపెట్టికి నేనే డ్రైవర్ని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డ్రైవర్ సీట్ నన్ను కూర్చోబెట్టే దేవుడు. ఇక జమ్మిపెట్టలు అందరిని ఎక్కించుకోవడం ఫాల్ట్ లైన్లో అంతా తిప్పడమేనా? ఎంత ధన్యున్నో. ఈ పరిచర్య భాగ్యం కూడా ఆయన ఇవ్వకపోతే మనకి రాదక్క తల్లి. ఆయన ఏర్పరచుకోవాలి. ఆయన కొంతమంది సెలెక్ట్ చేసుకో. అవును, కానీ ఇన్ని లక్షల మంది నెల్లూరు జిల్లాలో ఉంటే డైరెక్టర్ గారు, ఇన్ని వేల మంది నెల్లూరు జిల్లాలో ఉంటే, ఇన్ని లక్షల మంది నెల్లూరు జిల్లాలో ఉంటే, ఇంత చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, నాకంటే బాగా అందంగా ఉండేవాళ్ళు ఇంతమంది ఉంటే, మరి కోత కొయ్యడానికి పనివాడుగా నన్ను పిలిచేయండి యేసయ్య. నాకే 3 అంశం పేరా? 3దే చెప్పానన్నా. మోషే భవిష్యత్తుని బంగారుమయం చేసింది. మోషే భవిష్యత్తు బంగారుమయం చేసిన జమ్ము పెట్టని రాసుకో. మోషే భవిష్యత్తుని బంగారుమయంగా మార్చిన జమ్ము పెట్టే. అసలు దేవుడి సేవకు పిలువబట్టమే గొప్ప ధన్యత. రాజా, మనం అనుకుంటే సేవ చేయకూడదు. దేవుడు పిలిస్తే మనం సేవ చేయాలి. దేవుడు పిలిస్తే అది లైఫ్ లాంగ్. దేవుడు 10 యేసునామములో సేవని తనంతట తానుగా ఒక మనిషి కొనసాగించలేడు. ఇది మనుషులు చేసేది కాదు. ఇక్కడ డేవిడ్ ఏర్పాటు చేసి ఇదంతా తతంగం ఏర్పాటు చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. డేవిడ్ దేవసేనమ్మ వద్దులే సార్ అని ఒక్క మాట కానంటే ఈ ఆరకి 3 నామాలు మనకి. వాళ్ళిద్దరికి ఆ ప్రేమని, ఆ ఆతృతని, ఆపండమ్మా, వద్దులేమ్మా, టీ వద్దులేమ్మంటే వాళ్ళు అప్పు చేసిన టీ తెచ్చి పెడతాం మనకి. ఈ ప్రేమ ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇదంతా ఎవరు క్రియేట్ చేసేది? మన గొప్పతనమా? నా లాడుతనమా? నా తెల్లబట్ల? నా భక్త్యా? ఏందిదే? కాదు, దేవుని ఎన్నిక. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు ఒక వ్యక్తిని తన పని కోసం పిలుచుకుంటే ఇవన్నీ కూడా ఆయనే క్రియేట్ చేస్తాడు, ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఆయన పిలుచుకోవడం గొప్ప ధన్యత తమ్ముడా. మరి ఆయన పిలుచుకున్న వాళ్ళు ధన్యులు. ఒక మాట చెప్పాలంటే ఇంకా
ఆయన పిలుచుకున్న వాళ్ళ జీవితం ధన్యం. అటువంటి దీనుల జాబితాలో నన్ను కూడా దేవుడు కోరుకున్నందుకు, మీరన్నా ఒక వారం సెలవు పెట్టి మా తల్లి ఉదయగిరికి పోద్దేమో కానీ సుభాషిణమ్మ తల్లి, నన్ను మాత్రం నేను పోతే ఇంకేమైనా ఉందనా? అసలు దేవుడు దయ వల్ల ఆయన సన్నిధిలో జీవితాంతం బతికే ధన్యత ఇచ్చాడే. ఇంతకంటే ఏం కావాలి నాకు? ఏనా అది ఎంత గొప్ప ధన్యత ఇచ్చింది చెప్పాలంటే. ఏదో 4 మాటలు చెప్పుకుంటా బతికేయటమే, ఆ జమి పెట్టిన తోలుకుంటా బతకడమే, ఇంకంతే. యేసునామములో ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు టీ తాగితే బాగుండేది, టిఫిన్ చేస్తే దానికి డబ్బులుంటే బాగుండేది అని ఉండేది ఒకప్పుడు కొత్తల్లో. ఇప్పుడు ఎక్కడ ఆపితే అక్కడ టీ, డబ్బులు కూడా ఇట్లా నేను ఇంకా వాళ్ళే పెట్టి టీ గొంతులో పోస్తున్నారు. చేస్తున్నాము ఇడ్లీ సాంబార్ కావాలా, ఏదో చెప్పు పోయి. దేవుడు బిడ్డల్ని, మంచి బిడ్డల్ని ఇచ్చాడు. వాళ్ళకి లేకపోయినా సేవకుడు ఖర్చు పెట్టి, చూసారా జమ్ము పెట్టి వాళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు. నా జమ్ము పెట్టి నాకు కడుపు నిండా పెడుతుంది. చేస్తున్నాము లామేం చెప్పను గట్టిగా. మంచి బిడ్డల్ని ఇచ్చింది, మంచి బిడ్డల్ని ఏర్పాటు చేసింది, ఆకలిని గమనించే బిడ్డలను చేసింది. అమ్మో జమ్ము పెట్టి లేకపోతే నా జీవితం ఏమైపోయి ఉండేదో అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ జమ్ము పెట్టిలోకి నేను రాకపోయి ఉంటే, నా ప్రభు నన్ను పిలవకపోయింటే నా బ్రతుకు ఎట్టుండేదో. మా అమ్మ ఒక మాట చెప్పేది నాతోటి, వరే నువ్వు దేవుడికి తప్ప ఎవరికి పనికిరావు నువ్వు అనేది ఒకటే మాట. నువ్వు దేవుడికి తప్ప ఎవరికి పనికిరావు, మాట్లాడటం చేత కాదు, ఒక పని చేయమంటే చేయలేవు. నాకు 4 వస్తువులు ఏసన్న గారి సీడీ చూస్తే నేను గుర్తొచ్చా. నాకు సేమ్ నా పక్కన అంతే, నన్ను 5 వస్తువులు చెప్పద్ది, ఇక నేను చెప్పుకుంటా పోవాలా. ఉల్లగడ్డలు, ఏలక్కాయలు అనుకుంటా పోయేది. 5 ఏదో మర్చిపోయి వచ్చింది. నిన్న మొన్న పాస్టర్ పాలు పేగడదేమని చెప్పి వచ్చింది. నువ్వు ఫోన్లో రాస్తేనే నీకు వస్తుంది, లేకపోతే రాదని చెప్పా. ఆమె రాయిలా, నేను మర్చిపోయినా. మొత్తం అన్ని తెచ్చానో ఆమె చెప్పింది, నేను మర్చిపోయా. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓ చిన్నప్పుడు కొట్టే కదా నేను. చిన్నప్పుడు మా మమ్మీ 2 వేసేది నాకు. ఇప్పుడు పెద్దవాడిని కాబట్టి నాకు ఎవరు ఇయట్లేదు. మతి మరుపు. ఒరే నువ్వు దేవుడికి తప్ప ఎవరికి పనికి ఎట్ట బతుకుతావురా నువ్వా? ఇదిగో జమ్ము పెట్టి వల్ల ఇలా బతుకుతున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. జమ్ము పెట్టి కొట్టండి వేసే కొట్టు చప్పకొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్నే కాదు మిమ్మల్ని కూడా బ్రతికిస్తుంది ఈ జమ్ము పెట్టి. మీ భవిష్యత్తు బంగారుమయం చేస్తుంది యేసు నామములో. ఈ జమ్ము పెట్టిలో ఏ ఉద్యోగం దొరికినా వదలవాకండి అంతే యేసు నామములో. ఏ ఉద్యోగం, అది చిన్నదైనా పెద్దదైనా, ఉద్యోగం దొరికితే మాత్రం వదలకూడదు. ఎవరు ఏమనుకున్నా. డైరెక్టర్ గారు గట్టిగా సగం మింగైనా ఏవైనా కానీ ఈ జమ్ముపెట్టిలో ఉద్యోగాన్ని మాత్రం పొరపాటున పోగొట్టుకోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బంగారు మయమైపోతున్న మన భవిష్యత్తు తమ్ముడా. గోల్డ్. యేసై నమ్ముకున్న, యేసై మందిరం నమ్ముకున్న మన బ్రతుకులు దీవించబడతాయి. 4వ పాయింట్, ఈ జమ్ము పెట్టే శత్రువు ఇంటిలో స్థిర నివాసం ఏర్పాటు చేసిందంట మోషే గారికి. శత్రువు ఇంటిలో సెటిల్ అయిపోయాడు. ఇంకా వెల్ సెటిల్డ్ ఇన్ ఎనిమీస్ హోమ్. శత్రువు ఇంట్లోనే వెల్ సెటిల్డ్. ఇంకా ఏ శత్రువు అయితే చంపాలనుకున్నాడో అహరోను, ఇప్పుడు మోషేని చంపాలనుకుంది ఎవరు చెప్పండి? ఫరో కదా. 2 ఏళ్ళ కంటే తక్కువ మగపిల్లలందరినీ నదులు వేసేయమన్నాడు రాజు. ఏ రాజు అయితే నదులు వేసేయమన్నాడో అదే రాజు ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు రాజులకు బతుకుతున్నాడు యేసునామములో. ఇప్పుడు చెప్పాలి ఒక డైలాగు, మోషే గారి తలలో ఉన్న ఎంటు కూడా యేసునామములో లాగలేకపోయాడు. ఇంకా చూసారా జంపేట ఎంత పని చేసిందో. శత్రువు ఇంట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీదే తిరిగినట్టు చేస్తుంది, వాళ్ళ మంచం చేస్తుంది, వాళ్ళ చదువులు వాళ్ళ మొత్తం వాళ్ళదే. చంపేస్తాను అనుకున్న శత్రు కళ్ళ ముందే రాజరికం అనుభవిస్తున్నాడు. శత్రువు ఇంటిలో స్థిర నివాసం, వెల్ సెటిల్డ్ ఇన్ ఎనిమీస్ హోమ్. శత్రు పరిధిలోనే అభివృద్ధికరమైన జీవితం. తమ్ముడా, నువ్వు దేవుని మందిరాన్ని గట్టిగా పట్టుకుంటే, దేవుని మందిరాన్ని మరవకపోతే, నిన్ను ఎంతు చూస్తామన్న వాళ్ళ కళ్ళ ముందే నిన్ను గొప్పగా అభివృద్ధి చేస్తాడు యేసునామములో దేవుడు. అంతే గట్టి చెప్పు హల్లెలూయా. నీ ఎంత చూస్తామన్న వాళ్ళ కళ్ళ ముందే వెల్ సెటిల్డ్, మామూలు కూడా కాదు, వాళ్ళ కళ్ళ ముందే నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. అది జమ్ము పెట్టిలో ఉన్న దమ్ము. ఇది రక్షణ గది, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని మందిరం. సంతోషక మొన్న సరే ఆగిపోయావు పనులకి, ఇంకొకసారి ఆగుతాను కూడా దగ్గర. దేవుని మందిరం కంటే పనులు మనకు ఎక్కువ కాదు. ఎప్పుడో ఒకసారి ఏదో అవసరం అయితే వాళ్ళు ఒప్పుకోకపోతే బతిలాడి మామ అంటే సరే, ఒకసారి దానికి కూడా ఒప్పుకోకూడదు, సరే వాళ్ళ కోసం మనం వదిలేసాం. అదే పనిగా నెలకు 2 వారాలు వదిలేమనుకో, నువ్వు జమ్ము పెట్టి కానీ దూరం అయ్యావా, హల్లెలూయా స్తోత్రం అయిపోయిన తర్వాత నువ్వు జమ్ము పెట్టి కానీ గట్టిగా పట్టుకున్నావా,
శత్రువుల కళ్ళ ముందే మనకి అభివృద్ధి, ఆశీర్వాదం, గొప్ప విషయం ప్రభు చేస్తాడు తమ్ముడా. ఎంత మంచి విషయమో అక్క. అంతేనక్క నువ్వు శత్రువు ఇంట్లో స్థిర నివాసం, వెల్ సెటిల్డ్, అంతే. ప్రభు ఆ కృప చూపాడు. లాస్ట్ మాట జమ్ము పెట్టే మోషేని తన స్వజాతి వారి కోసం ప్రయోజకుడిగా మార్చింది. మోషేని జమ్ము పెట్టే స్వజాతి ప్రజల కోసం ప్రయోజనకారిగా. మీరు బైబిల్ చదివితే నిర్గమకాండం 2వ అధ్యాయం చదివితే బిడ్డలారా, అలా మీరు కిందకి వెళ్ళండి. ఇప్పుడు మీరు 11వ వచనం చూడండి. 11వ వచనం, నిర్గమకాండం 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడి తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జమ్ము పెట్టె వల్ల బ్రతికిన మోషే తర్వాతి రోజుల్లో పెరిగి పెద్దవాడైన తర్వాత తన ప్రజల భారములు చూచి వారి భారములు గ్రహించి వారి భారాలలో నుండి నా ప్రజలు నేను విడిపించాలి అని ఒక దీవెనకరమైన వ్యక్తిగా మారేటట్టు చేసింది జమ్ము పెట్టే. నువ్వు దేవుని మందిరాన్ని మరవకపోతే అహరోనో, నీ ఇంటి వారందరికీ ప్రయోజనకారుడుగా నిన్ను మారుస్తుంది ఆ జమ్ము పెట్టే. అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, వదులు అందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా, స్వజాతి వారికి ప్రయోజనకారిగా మారుస్తుంది ఆ జమ్ము పెట్టి మనల్ని. మనం ఒక్కరవే రక్షించబడటం కాదు తల్లి, మన ద్వారా మన కుటుంబాలు కూడా రక్షించబడాలి. అది మన చేతిలో లేదు, జమ్ము పెట్టిలో ఉంది ఆ మర్మం. ఆమె చెప్పను గట్టిగా. నువ్వు దేవుని మందులో నికరంగా నిలబడి నువ్వు ప్రభు పదాలు పట్టుకుంటే నీ ప్రమేయం లేకుండా నీ రక్త సంబంధికులందరికీ నిన్ను దీవెనకరంగా మార్చేది దేవుడు. చిన్నమ్మలు, పెదమ్మలు, తాతలు, అవ్వలు, ముత్తాతలు, అత్తలు, మామలు అందరూ, రే నా అల్లుడు పోయే ఆ చర్చికి, ఆ దేవుని మందిరానికి, ఆ దేవుడు నాకు చాలని నీ జీవితాన్ని వాళ్ళకి దీవెనకరంగా మార్చి నువ్వేం చేయబోలే, నువ్వు సైలెంట్ ప్రభు సందుకు వస్తుంటే ఆ జమ్ము పెట్టే నీ సంతతి వారందరికీ, నీ స్వజాతి వారందరికీ, నీ బంధువులకి నిన్ను ఆశీర్వాద కారణంగా మార్చేస్తుంది. ఆ గొప్ప ఆశీర్వాదం మనకి జమ్ము పెట్టిలో మాత్రమే దొరుకుతుంది. అది దేవుని సన్నిధి, రక్షణ గది, మందిరం. బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఇంకా నా సంగతి చెప్పేసి నేను ఇంకా ఆపేస్తా. మా అమ్మ చిన్నప్పుడు ఏమనేది చెప్పండి? ఎట్లా ఏమనేది? ఎట్టబోతావరా అనేది కదా నన్న. ఊరోళ్ళందరూ కూడా, మా బంధువులందరూ కూడా బిడ్డలారా అదొక రకంగా అనుకునేవాళ్ళు. నా గురించి ఏమనుకునేవాళ్ళు? మా అమ్మతో వచ్చి ఎగతాళిగా మాట్లాడుతుండేవాళ్ళు అంట. ఏంది మా ఈడ ఇట్టున్నాడా, అవుతారు పోడు అని. వాళ్ళకి ఎందుకు అనిపించిందో నా గురించి అటు చూస్తే చిన్నప్పుడు. అయితే దేవుని బిడ్డలారా, అల్లూరులో డాడీ సభలు పెడతాడు అప్పుడప్పుడు. వచ్చే నెలలో సభలు ఉన్నాయి అల్లూరులో. డాడీ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం జరుపుకుంటా వస్తాడనమాట. అప్పుడు నన్ను ఒకరోజు పిలుస్తాడు అక్కడికి. మనం వెళ్ళి వాక్యం చెప్పి వస్తాం. కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎవరు తెలుసా? మా బంధువులే, మా రక్త సంబంధికులే. అన్న హజరానా రమేష్ ఎప్పుడు వస్తాడు అని అడుగుతారంట. వాడు కావాలనే. రమేష్ ఏ తేదీ వస్తాడు? మన పిల్లవాడు ఏ రోజు వస్తాడు? అమ్మ 3 రోజు వస్తాడమ్మా. తేదీ 16. ఆ రోజే వస్తారు వాళ్ళు. బంధువులంతా. అది నాకు ఆశ్చర్యం. ఎవరైనా బంధువులకు ఆ ప్రేమ ఉండదు. నా మీద ఒక ప్రేమ ఎందుకు కలిగిందని, నేను అక్కడ లేను కాబట్టి, నేను బయటకు వచ్చేసాను కాబట్టి. ఎవరైతే నన్ను గురించి నవ్వుకుంటా అవమానంగా మాట్లాడారో వాళ్ళందరూ, అబ్బా ఏం చెప్తున్నాడు, అసలు వాడికి ఎంత కృప దొరికింది, అమ్మో వాడు అనకూడదు, మనం ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు అని వాళ్ళందరూ వచ్చి కూర్చొని నేను వాక్యం చెప్తుంటే నవ్వతా విని లాస్ట్లో అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో చిన్నప్పుడు అందరూ, నాయన ఏడబెట్టి ప్రార్థన చేయి, నాయన ఏడబెట్టి ప్రార్థన చేయి. రక్త సంబంధికులకి, బంధువులకి మనల్ని దీవెనకరంగా మారుస్తుంది. ఏ పెట్టే? జమ్ము పెట్టి. అవ్వలు, తాతలు, నా కళ్ళ ముందు సండే స్కూల్ పిల్లలు వాళ్ళందరూ పెరిగిన, అన్న నేను గుర్తుపట్టేవా ఇగో నాకు 2 పిల్లలు. ఆ పిల్ల ఎంత ఉండింది నేను చూసినప్పుడు, నాకు తర్వాత మర్చిపోయా. ఇప్పుడు ఆ పిల్లకి 2 పిల్లలు తీసుకొచ్చి ప్రార్థన. అమ్మో ఏదో నాకంటే పొదిగి ఇరిపోయావు నువ్వా? ప్రార్థన చేయన్న, పిల్లలకు ప్రార్థన చేయాలి, చదువుకోవట్లేదన్న ఇళ్ళ. వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎప్పుడు వస్తానప్పుడు తెలుసుకొని నాకు అనిపిస్తుంది, ప్రభువా ఎవరిని నేను వాళ్ళ కళ్ళ ముందు గోళీలు ఆటలాడినోళ్ళు కదా, వాళ్ళ కళ్ళ ముందు బంగారాలు ఆటలాడినోడు కదా. మా డాడీ బిల్డ్ తీసుకుని ధరంతుంటే అందరి మధ్యలో ఓ అని ఎగురుకుంటా పోతే నవ్వుకున్నావు కదా వాళ్ళంతా. ఏ రోజైతే నా బ్రతుకు జమ్ము పెట్టిలోకి వచ్చిందో నా స్వజాతి వారందరికీ నేను ఆశీర్వాదకరంగా మారిపోయాను యేసునామంలో. అవమానించిన వాళ్ళంతా, నవ్వుకున్న వాళ్ళంతా ప్రయోజకుడయ్యాడు. ఆ బిడ్డ ప్రయోజకుడయ్యాడు.
ఎజ్రా పాస్టర్ గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఒక మంచి బిడ్డని దేవుడు లేపుకున్నాడని ఈరోజు నన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుందంటే అది నా గొప్పతనం కాదు, కానీ జమ్ము పెట్టెలో ఉన్న ఆశీర్వాదం. అది దేవుని మందిరాన్ని పట్టుకుంటే, దేవుని మందిరంలో జీవిస్తే, దేవుని మందిరంలోకి నడిస్తే. నా జీవితం ఎంత, పాస్టమ్మ జీవితం కూడా అంతే. పాస్టమ్మ జీవితం కూడా అంతే. చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూరలు తెచ్చిస్తే, చుట్టుపక్కల ఉండే వాళ్ళు బట్టలు తెచ్చిస్తే కట్టుకునేవాళ్ళు. చాలా పేదరికం పాస్టమ్మలు కూడా. అప్పులు పాలైపోయి మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉండి, చాలా పేద, ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో, అన్నీ బాగొట్టుకొని అప్పుల వల్ల మనశ్శాంతి లేకుండా ఇబ్బంది అయిపోతే నానా రకాలుగా మాట్లాడుకుంటే, ఏ గ్రామంలో నానా రకాలుగా మాట్లాడి అవమానంగా చేశారో, ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళి మనం అప్పుడప్పుడు వెళ్తుంటాం, బ్రాహ్మణకాకి అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాం. ఆ కారులో వెళ్ళి దిగుతుంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు ఎంత సంతోషిస్తారో. బిడ్డల దేవుడు వాళ్ళ జీవితమే మారిపోయిందయ్యా, వాళ్ళ జైశీల బ్రతుకే మారిపోయింది. అసలు ఇంతమంది బిడ్డల్ని కానీ వాళ్ళందరూ పాస్టమ్మ అంటున్నారు. ఏందా బిడ్డకి అసలు ఎంత ఆశీర్వాదం అది. ఇంతమంది బిడ్డలు పుట్టి ఆ బిడ్డ గర్భంలో ఒకప్పుడు మన కళ్ళ ముందు తిరిగింది. స్వజాతి వారికి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది జమ్ము పెట్టి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. యవన వయసులోని, చిన్న వయసులో 10వ క్లాస్ నుంచి అక్కడ ఒక మందిరంలో పరిచయం చేసేదంట. పాస్టర్ గారు వాళ్ళకి అంట్లు గడిగేది, పాస్టర్ గారు వాళ్ళకి భోజనాలు పెట్టేది, పాస్టర్ గారు వాళ్ళకి గుడ్లు ఉతికేది. 4-5 సంవత్సరాలు నమ్మకంగా పరిచయం చేసింది. మందిరం కడుక్కునేది, చిమ్ముకునేది, చాపలు ఎత్తుకునేది పాస్టమ్మ. విశ్వాసగా ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని వదల్లా. ఆ మందిరానికి, ఆ సేవకులకి నమ్మకంగా పనిచేసింది. ఆ నమ్మకత్వాన్ని దేవుడు గమనించి, నా బిడ్డ ఇంత కష్టపడి పనిచేసింది కాబట్టి ఇప్పుడు నా బిడ్డని నేను నా సేవలోకి తీసుకుంటానని నాకు తెచ్చి చేశాడు డైరెక్టర్ గారు. దేవుడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు తెచ్చి చేశాడు. ఇప్పుడు ఈమె తల్లిగా మార్చబడింది. ఇప్పుడు ఇక్కడ కూర్చో ఉండే వాళ్ళల్లో మీ బిడ్డలకి దేవుడు కృపనీయడా? ఎందుకు ఇవ్వడు? మనం నమ్మకంగా దేవుని సందులో నువ్వు జంపెట్టు నిలబడు, నీ కూతుర్ని పాస్టర్లలో తీసుకెళ్తాడు దేవుడు యేసునామలు. అంతే. నీ కూతుర్లు పాస్టర్లు అవుతారు యేసునామంలో, నీ కొడుకులు పాస్టర్లు అవుతారు యేసునామంలో. ఆయన పిలుచుకోవాలా. ఆయన పిలుచుకుంటే స్టార్ తిరిగిపోద్ది యేసునామలు. అంతే బిడ్డ. కాబట్టి నా సాక్ష్యం ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది జమ్ము పెట్టి విలువ. నిజమే కదా. ఒకప్పుడు అందరూ ఎగతాలు చేసిన వాళ్ళు కళ్ళ ముందు నన్ను దీవించాడే. దీని అంతటి కారణం మేము మందిరంలో చేసిన పరిచర్య. చిన్న వయసు నుంచి మందిరంలో పడిన పాట్ల, ఆ మందిరాన్ని మర్చిపోకుండా ప్రతి ఆదివారం ఆ ముఖాన్ని చూసి, ఆ మందిరాలు చూసి మా జీవితాలన్నీ మందిరంలోనే గడిచిపోయినాయి కదా. ఇదిగో మందిరాలు మమ్మల్ని అన్యాయం చేయలేదు. మేము నమ్ముకున్న మందిరాలు, మేము నమ్ముకున్న జమ్ము పెట్టెలు, మేము జీవించిన జమ్ము పెట్టెలు మా బ్రతుకుని వ్యర్థం చేయలేదు. ఆ జమ్ము పెట్టే ఈరోజు మా జీవితానికి ఆశీర్వాద కారణమయ్యింది. అదే జమ్ము పెట్టి మీ జీవితాలకు కూడా ఆశీర్వాద కారణం అవుతాది యేసునామంలో. లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను? మోషే జీవితాన్ని తన స్వజాతి వారికి ప్రయోజనకారుడుగా మార్చేసింది. ఈ రీతిగా ఇక్కడ కూర్చొని బిడ్డలందరి బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మీరు ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు, కానీ ఇక మీదటి నుంచి ఏం మర్చిపోకూడదు? జమ్ము పెట్టిన మర్చిపోకూడదు. ఆ తీర్మానంతో మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయనుగాక. జమ్ము పెట్టే శత్రువుల నుంచి తప్పించింది. జమ్ము పెట్టే మరణం నుంచి కాపుదలను ఇచ్చింది. జమ్ము పెట్టే మోషే భవిష్యత్తుని బంగారుమయం చేసింది. జమ్ము పెట్టే శత్రువు ఇంటిలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసింది. జమ్ము పెట్టే సొంత జాతి వారికి ప్రయోజనకారుడిగా మోషేని మార్చింది. ఆ మందిరాన్ని, దేవుడికి ఇచ్చిన సంఘాన్ని, ఇప్పుడు దేవుడి మనసు ఎట్లా ఉండాలా? అయ్యా ఇక్కడ దాకా తీసుకొని వచ్చావు, మమ్మల్ని అన్యాయం చేయవాకు, మా సార్ మైండ్ నాకు తెలియదు, నువ్వు మాత్రం మాకు ఇక్కడ మందిరాన్ని ఇవ్వాల్సిందే చేస్తున్నాము లామని చెప్పు గట్టిగా. నువ్వు మాత్రం మాకు ఇక్కడ ఏమి ఇవ్వాలా? మందిరాన్ని ఇవ్వాలా. సంతోషక ప్రార్థన ఆపకూడదు, డేవిడ్ ప్రార్థన ఆపకూడదు. ఏమో ప్రభు ఆ సార్ వస్తే మేము పెట్టుకుంటాం, లేకపోతే మేమేం అనకూడదు. డేవిడ్ ఎట్టుండాలి ప్రార్థన? నువ్వు నాటాలి, ఇక్కడ జమ్ము పెట్టిని నువ్వు ఇవ్వాలి, మేము మా కళ్ళతో చూడాలి, ఇంకా అనేక మంది మారాలి, మా ప్రాంతానికి ఒక దీవెనకరమైన మందిరం మీద కట్టబడాలి తండ్రి. ఆ జమ్ము పెట్టిలో అనేకుల జీవితాలు కట్టబడాలా అని మీరు ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి రాబోతున్న దినాల్లో ఈ ఎల్లాయపాలెం ప్రాంతంలో ఘనమైన జమ్ము పెట్టిన దేవుడు నిర్మించి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజల జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.